అందరికి ప్రైజ్లా ప్రభు యేసుకి మహిమ కలుగుగాక. దయచేసి ఈ కాలంలో దేవుని వాక్యములోంచి మరి ఒక ప్రవచన వాక్యము నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యేసు క్రీస్తు గురించి మరి ఒక ప్రవచన వాక్యం ఉంది. అనేక ప్రవక్తలు అనేక ప్రవచనాలు ప్రవచించారు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద సశరీరుడిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో మరి ప్రతి ఒక్క ప్రవచనాన్ని నెరవేరుస్తూ వచ్చారు. నిన్నటి దినమందు మరి గుడ్ ఫ్రైడే రోజున మరి ఈ క్రైస్తవ లోకమంతా కూడా శిలువను గురించి ధ్యానములు చేశారు. యేసు ప్రభు శిలువ పలికిన 7 మాటలు ఒకటిగా ధ్యానిస్తూ అనేక సత్యాలను నేర్చుకున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగుగాక. మరి నేను ఒక ప్రవచన వాక్కును మరి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యేసు క్రీస్తు గురించి యెషయా గ్రంథము 53:6 వచనములో మరి ఈ విధంగా రాయబడి ఉంది. నేను చదువుతాను. యెషయా గ్రంథం 53:6 వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆమె చూడండి, యేసుక్రీస్తు ప్రభు మరి శిలువ మరణం పొందాడు, మనకందరికి తెలుసు. అయితే ఆ శిలువ మరణము మనందరి కొరకు ఆయన శిలువ మరణం పొందినాడు. నిజమే, యేసుక్రీస్తు మరి శిలువ మరణము మన కొరకు పొందినాడు. చూడండి, ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు ఏంటంటే, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మరి మనకిష్టమైన త్రోవను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మరి మార్గాలు వెళ్ళిపోయారని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగనే మన యొక్క దోషమును మన పాపమును మరి తండ్రి దేవుడు యేసుక్రీస్తు మీద మోపాడు అని లేఖను సెలవిస్తూ ఉంది. అలాగే చూస్తే చూడండి, మరి రోమ పత్రికలో కూడా వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు ఒకడు లేడు, అందరూ త్రోవ తప్పిపోయారని. మరి ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను మరి కోల్పోయారు అని మరి రోమపత్రిక 3వ అధ్యాయంలో మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, అందు నిమిత్తమే యేసుక్రీస్తు మనము గొర్రెల వల్లే త్రోవ తప్పామని, అంటే దేవుడికి దూరం అయిపోయామని, దేవుడి సన్నిధికి దూరం అయ్యామని, దేవుడు ఇచ్చే మహిమను కోల్పోయామని, మరి దేవుడే మానవ స్వరూపముగా యేసుక్రీస్తుకి లోకములో జన్మించి మనందరి పాపములు మరి ఆయన మీద మోపబడిన కారణాన్ని బట్టి ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడని లేఖన స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో కూడా మరి సెలవిస్తూ ఉందంటే, మనము పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో బ్రతుకున్నట్లుగా యేసుక్రీస్తు తానే తన శరీరమందు మన పాపములు మరి మ్రాను మీద మోసుకుని మరి వెళ్ళాడు అని లేఖనం స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. నిజమే కదండి. చూడండి, మరి మోషే కాలంలో మరి ఎవరైనాను మరి ఏదైనా పాపం చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు, మరి ఏదైనా దేవుడికి విరోధమైన కార్యం చేసి అపరాధం అయినప్పుడు మరి అతడు బలి అర్పించి ఆ బలి ద్వారాగా తన యొక్క పాపం నుంచి ఆ దోషం నుంచి మరి విడుదల పొందేవాడు. అయితే ఆ రోజుల్లో మరి అలాగే బలి అర్పిస్తున్నప్పుడు ఎవరైతే మరి పాపం చేశాడో, మరి బలి అర్పించాలనుకున్నాడో ఆ వ్యక్తి నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను మరి తీసుకొచ్చి ఆ ప్రత్యక్ష గుడారములో మరి గొర్రెపిల్ల మీద తమ చేతులు ఉంచినప్పుడు ఇతని యొక్క దోషం మొత్తము ఆ గొర్రెపిల్ల మీద మోపబడింది. ఆ తర్వాత యాజకుడు దాన్ని వదిలించి అపర్యాప్త బలిగా దాన్ని మరి దహిస్తాడు. అలాగనే మన పాపాలు కూడా మరి ఈ యెషయా గ్రంథంలో 6వ వచనంలో అంటాడు, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అని. చూసారా, యేసుక్రీస్తు ఒక బలి పశువుగా ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది, ఆయన సదాకాలములకు సరిపోయిన బలి మన కొరకు అర్పించున్నాడని స్పష్టంగా వాక్యములు మనకి తెలియజేయబడతా ఉంది. ఏ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు మన కొరకే ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన శిలువ యాగం చేశాడు. మరి ఆయన లోకానికి రాకముందే ఈ లోకానికి రక్షకుడు వస్తాడు అని ప్రవచనము ద్వారాగా ప్రవచించబడిన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు మరి దినమున గుడ్ ఫ్రైడే రోజుగా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మీద మన యొక్క దోషములు మన పాపములు మాపబడిన కారణాన్ని బట్టి ఆయన శిలువ మరణం పొందాడు.
అని శిలువ మరణం ద్వారాగా మనకి